యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం వెంకటాపురం పంచాయతీ, చాటపర్రు రోడ్డు, బాలాజీ నగర్, న్యూ పోస్టల్ కాలనీ వాస్తవ్యులు శ్రీ దొంగ ముత్యాలరావు గారు, శ్రీమతి విజయలక్ష్మి గారుల ద్వితీయ కుమారుడు స్టీవెన్ హనీ జన్మదినం సందర్భంగా అన్న గగన్దీప్, అమ్మమ్మ గుత్తుల అనసూయమ్మ గారు, మేనమామలు పెద్దిరాజు, కొండలరావు గారు సహకారం ఇస్తున్నారు. ముత్యాలరావు గారికి, విజయలక్ష్మి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. స్టీవెన్ మొదటి జన్మదినం జరుపుకుంటున్నందున ప్రభు బిడ్డను దీవించాలని ప్రార్థన చేద్దాం. అలాగే అన్న గగన్దీప్ కొరకు కూడా ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో ప్రవేశిద్దాం. ఈ వారం క్విజ్ ప్రసారం చేయలేకపోతున్నాం, గమనించండి. ఎపిసోడ్ సహకారులు కావాలని మనం ప్రార్థించాం, ప్రభువు అనుగ్రహించారు. ఈ మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు కావాలని మనం చేసిన ప్రార్థనకు దేవుడు సహాయం చేశారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామానికి వందనాలు. ఈ రాత్రి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేస్తున్నా. మీరే మాతో మాట్లాడండి. వాక్యం మీది, మీరు మాట్లాడగా మాకు క్షేమం. మా ప్రేక్షకులను దీవించండి. ఈ రాత్రి ముత్యాలరావు, విజయలక్ష్మి దంపతుల కొరకు మీకు కృతజ్ఞతలు. మీ దాసునికి మీరు ఇచ్చిన ఇద్దరు కుమారులకై స్తోత్రాలు. గగన్ను బట్టి, స్టీవెన్ను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. స్టీవెన్కు మీరు ఇచ్చిన నూతన జన్మదినం కొరకు వందనాలు. గుత్తుల అనసూయమ్మ గారిని, అలాగే వారి యొక్క కుమారులు పెద్దిరాజు గారు, కొండలరావు గారిని కూడా దీవించండి. ఈ రాత్రి ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. చిన్న బిడ్డ దేవుని దయలో, మనుషుల దయలో, వయస్సులో, జ్ఞానములో వృద్ధి చెందినట్లు సహాయం చేయండి. ఈ రాత్రి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ప్రసాదించండి. యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 46వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకొనండి. కీర్తనల గ్రంథము 46వ సంకీర్తన 11 వచనాలు కలిగిన సంకీర్తన. ఇందులో దేవుని యొక్క ఘనతను వర్ణిస్తున్నాడు. కోరహు కుమారులు ప్రధాన గాయకునికి వ్రాసిన కీర్తన. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ పదం ఒక్కటే ఒక దినమంతా మనం ఆలోచన చేయవచ్చును. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు. మనకు అనే పదం ఎవరికి వర్తిస్తుంది అనేది తెలియకపోతే అర్ధరహితం అయిపోతుంది. దేవుడు మనకు ఆశ్రయము, మనకు దుర్గము అయి ఉన్నాడు, మనకు సహాయకుడై ఉన్నాడు. మనకు అనే పదం ఎవరికి వర్తిస్తుంది? పాపులక, అవిశ్వాసులుగా? కానే కాదు. నిబంధన జనులమైన మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. క్లెయిమ్ అంటారు, చూశారు? క్లెయిమ్ అంటే ఇది నాది అని ప్రకటన చేసుకోవటం, స్వాధీనం చేసుకోవటానికి, స్వతంత్రించుకోవటానికి ప్రకటన చేసుకోవటం, క్లెయిమ్ చేయటం అంటారు. లీగల్ హెయిర్, వారసత్వం. అలాగే మనం మీకు ఇంకా అర్థం కావాలి అని అంటే, ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ చేయించారనుకోండి, లేదంటే ఒక డిపాజిట్ వేశారనుకోండి, వారి యొక్క నామినీ పేరు అడుగుతారు. అంటే
మీరు కాకపోతే ఎవరికి ఇవ్వాలి డబ్బు? ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మీరు లేనప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఈ డిపాజిట్ మీకు ఏమైనా జరిగితే ఎవరికి ఇవ్వాలి? హూ ఈజ్ యువర్ లీగల్ హెయిర్ అండ్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ద లీగల్ హెయిర్? ఆ నామినీకి నీకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఆ నామినీ ఎవరు? అది వాళ్ళు అడిగేది. సాధారణంగా భర్త భార్యను లేదా బిడ్డలను నామినీగా పెడతారు. తల్లిదండ్రులు తమ పిల్లలను నామినీస్గా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే దే ఆర్ లీగల్ హెయిర్స్, వారసులు వాళ్ళు. ఇక్కడ కూడా మనం చూస్తున్నప్పుడు ఆశ్రయము దుర్గము, ఆశ్రయము దుర్గము, ఈ రెండు పదాలు కూడా గంభీరమైనటువంటి పదాలు. ఎందుకంటే ఈ రెండు పదాలు భద్రతను సూచిస్తాయి, భవిష్యత్తును సూచిస్తాయి. అంత మాత్రమే కాదు, భోజనాన్ని సూచిస్తున్నాయి. కనుక భద్రత, భవిష్యత్తు, భోజనం, వీటిని గూర్చిన నిశ్చయత, వీటిని గూర్చినటువంటి నిశ్చింత ఎవరికి? దేవుని పిల్లలకు. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగం, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆ అద్భుతమైన ప్రసంగం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, వాటిని దేవుడు పోషిస్తున్నాడు కదా. మరి మీరెందుకు మీ భద్రత గురించి, మీ ఆహారం గురించి, మీ వస్త్రము గురించి ఆలోచిస్తూ చింతిస్తున్నారు? అన్యజనులు ఆ విధంగా చేస్తారు, మీరు కాదు అలా చేయాల్సింది. కొండ మీద ప్రసంగం ఎవరిని అడ్రస్ చేస్తున్నాడు? యేసు ప్రభు యూదులను అడ్రస్ చేస్తున్నాడు, నిబంధనాజనులను అడ్రస్ చేస్తున్నాడు. మీరు నిబంధన క్రింద ఉన్నవారు కాబట్టి మీ పోషణ, మీ భవిష్యత్తు, మీ భోజనం, మీ బాధ్యత, మీ నివాసం సమస్తం దేవునిది. యు నీడ్ నాట్ టు వర్రీ అబౌట్ ఎనీథింగ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద మీరు దేని నిమిత్తము కూడా విచారించాల్సిన పని మీకు లేదు. ఎందుకంటే యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, మీరు దేవుని బిడ్డ అయి ఉన్నారు. ఇది విశ్వాసులకు సంబంధించిన వ్యాఖ్యానం. సోదరుడా, సోదరి, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయి ఉన్నాడు. అగును కాదు, అగును అంటే భవిష్యత్తు, అయి ఉన్నాడు అనగా ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్. ఆయన నిన్న అయి ఉన్నాడు, ఇప్పుడు అయి ఉన్నాడు, ఇక ముందుకు కూడా అయ్యే ఉంటాడు. అర్థమవుతుందా? కనుక దేవుని వాగ్దానాలు దేవుని పిల్లలమైన మన కొరకు అవి అవును అన్నట్లుగానే ఉన్నాయని కొరింథీ సంఘానికి పౌలు గారు రాసి మరి సంఘానికి ఉన్న ఆధిక్యతను, ప్రాముఖ్యతను జ్ఞాపకం చేశాడు. ఈ రాత్రి వాక్యం వింటున్నారు కదా. మనకు అనగా యేసు క్రీస్తు నందు విశ్వాసముంచి విశ్వాసము ద్వారా దేవుని పిల్లలముగా అయిన మనకు దేవుడు ఆశ్రయం, సహాయకుడు, ఆశ్రయము, దుర్గమై ఉన్నాడు. ఎటువంటి ఆశ్రయం ఆయన. దేనికి నీవు భయపడనక్కరలేనటువంటి ఆశ్రయం. నీ ఆర్థిక స్థితికి, నీ ఆరోగ్య స్థితికి భీమా కంటే బలమైనటువంటి దేవుడు. భీమా నీవు నష్టపోయినప్పుడు అప్లై అవుతుంది, కానీ వాగ్దానాలు నీవు నష్టపోకుండా అప్లై అవుతాయి. ఇది నీవు గుర్తెరగాలి. ఇది దేవుని కనికరము, ఇది దేవుని యొక్క ప్రేమ, కృప, ఆధారం, కటాక్షం. అంతేకాదు ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నీకెన్ని ఆపదలు వచ్చినా యూ కెన్ ట్రస్ట్ హిమ్, యూ కెన్ రిలై ఆన్ హిమ్. నీవు ఆయన మీద ఆధారపడవచ్చు. నీవు ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటావు. అయ్యో నాకేంటి, పలానా ఆయన ఉన్నారు, పలానా వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని సమయానికి ఆదుకుంటారు, మాకు సహాయం చేస్తారు అని నీవు అనుకుని భంగపడుతూ ఉంటావు. కానీ దేవుని విషయంలో నీవు భంగపడక్కర్లేదు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఆయన సహాయం చేయగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆయన పరిస్థితులు మార్చేస్తాడు. ఆయన ఒక్కసారిగా నీ పరిస్థితులన్నింటినీ కూడా మార్చడానికి సాధ్యమైన వాడు, శక్తి కలిగిన వాడు. కనుక మెట్టలు తొలగిపోయినా
గుట్టలు తత్తరిల్లిపోయినా దేవుని కృప నిన్ను విడిచిపోయేది కాదు. అందుకే ఆపత్కాలమున నీకొక సహాయం ఉన్నదని ఎరగటం నీకెంతో ఆనందాన్ని ఇస్తుంది, నీకెంతో ఓదార్పునిస్తుంది, నీకెంతో ధీమాను, నీకెంతో భద్రతను ఇస్తుంది. కనుక దేవుడు నాకున్నాడు, నాకేమిటి, నేను కదల్చబడను అని కీర్తనాకారుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె నేను ఉంటాను, ఎందుకంటే దేవుడు నాకు తోడున్నాడు. ఆయన నా చుట్టూత కాపలా ఉండి నన్ను కాపాడుతున్నాడు అన్నాడు. ఆపద కాలాలు రావని బైబిల్ చెప్పలేదు. ఆపద కాలాలు వస్తాయి, కానీ దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు. నాకు తెలిసిన ఒక అన్న ఈ మధ్యన యాక్సిడెంట్లో చాలా గాయపడ్డారు, ఎముకలు విరిగిపోయాయి. కానీ ఆయనను దేవుడు ఆ క్షణం నుంచి ఆయనను ఆదుకున్న స్థితి, ఆపత్కాలం అది ఆ కుటుంబానికి. ఆ క్షణాన్ని నేను చూశాను. వాట్ ఏ గ్రేట్ ప్రొటెక్షన్! ఎంత గొప్ప బాహువు దేవుడు కనపరిచి ఆయన కాపాడాడు, ఆయన ప్రాణాన్ని కాపాడాడు, ఆయన కుటుంబాన్ని ఆదుకున్నాడు. కనుక దేవుని పిల్లలకు ఆపత్కాలమున నమ్మదగిన సహాయకుడు ఉన్నాడు, నమ్మదగిన సహాయకుడు ఉన్నాడు. దీని కొరకు ప్రయత్నం చేయలేదు, దీని కొరకు ప్రయత్నం చేయలేదు ఆయన. దేవుడు వారిని సమకూర్చాడు, ఆశ్చర్యకరంగా దేవుడు సమకూర్చాడు. ఆపద కాలాలు వస్తాయి మన జీవితాల్లో. నేను చాలా పర్యాయాలు చెప్పాను, చాలా ఆపద సమయాల్లో నాకు నమ్మదగిన దేవుడు సహాయకుడిగా నిలిచాడు. ఒక మోటార్ బైక్ యాక్సిడెంట్ అయింది నాకు 2005వ సంవత్సరంలో. గోతులో పడిపోయాను. ఆ సమయాన ఇరువురు దైవ సేవకులు ఆ మార్గాన్ని వెళుతూ నన్ను బయటికి తీశారు, నాకు పరిచయం చేశారు. వారి పేరేమో కూడా నాకు తెలియదు, వారు ఎలా ఉంటారో కూడా ఇప్పుడు నేను గుర్తుపట్టలేను. నేను మనవి చేస్తున్నాను, ఆ క్షణాన వారు రాకపోయి ఉంటే మా పరిస్థితి దయనీయంగా ఉండేదేమో. ఇట్ మే లూస్, ఏమైనా జరిగి ఉండొచ్చు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఆపత్కాలమున దేవుడు సహాయకుడని నమ్మండి. కనుక దేవుడు మనల్ని ఏ విధంగా బయటకు తెస్తాడు ఆపద కాలాల్లో అనేది ఆయన ప్రణాళికలు ఆయన ఏర్పాటు చేస్తాడు. దానికి మనం ఊహించక్కర్లేదు, ప్లాన్ చేయక్కర్లేదు. మీకు ఏ ఆపదలు ఉన్నాయో ఆయన ఎరిగినటువంటి వాడు. మనం మన పిల్లలకు కలిగేటువంటి ఆపదలు కొంచెం మేరకు ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం. అందుకనే చాలా ప్రికాషనరీ స్టెప్స్ తీసుకుంటూ ఉంటాం మనం. ఎందుకంటే మనం డైరెక్ట్గా అక్కడ లైవ్లో ఉండం కాబట్టి, పిల్లలు బడికి వెళ్తే నిత్యం వాళ్ళ పక్కన కూర్చోలేం కదా మనం. అందుకనే వాళ్ళు బడికి వెళ్ళేటప్పుడు భద్రతగా లోపలికి స్కూల్లో రీచ్ అయ్యి క్లాస్కి వెళ్ళే వరకు కూడా మనం శ్రద్ధ తీసుకుంటూ ఉంటాం. అలాగే స్కూల్ అయినాక ఇంటికి చేరి భద్రంగా లోపలికి వచ్చే వరకు శ్రద్ధ తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనం శక్తిహీనం, కానీ దేవుడు నిత్యం పక్కనే ఉంటాడు, దేవుడు నిత్యం ప్రక్కనే ఉంటాడు. ఆపద కాలాలు వచ్చినప్పుడు మనం మన బిడ్డలతో ఉండలేం, కానీ ఉంటాడు. ఒక అగ్ని ప్రమాదంలో విశ్వాసతో మరొక విశ్వాసగా మనం వెళ్ళి ఉండలేం, కానీ మన దేవుడు ఉంటాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ప్రమాదములోనికి చొచ్చుకొని వెళ్ళే సహాయకుడు ఉన్నాడు, ప్రమాదములోనికి చొచ్చుకొని వెళ్ళే సహాయకుడు ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మనకు ఆశ్రయం ఉన్నది, మనకు దుర్గం ఉన్నది. ఫిబ్రవరి 28 రోజులు, కానీ చెల్లించాల్సినవి అధికమైనటువంటి అవసరతలు ఉన్నాయి. పెద్దగా విపరీతమైన మొరతో కూడిన, విజ్ఞాపనతో కూడిన, ఉపవాసాలతో కూడిన ప్రార్థనలు ఏం చేయలేదు. నేను ఆధారపడ్డాను. ఆశ్రయం నీవే అని విజ్ఞాపన చేశాం. చిన్ని ప్రార్థనలు మనందరం చేశాం, కానీ దేవుడు ఆశ్చర్యంగా సహాయం ఈ మాసం పంపించాడు. మనం ఊహించలేం, మన ప్రయత్నం అయితే విఫలం అయిపోతుంది. కానీ ఆపద కాలం ఇది, ఆర్థిక ఆపద నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఆయన చాలా సులువుగా ఈ మాసాన్ని దాటించాడు. హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్. ఆయన నమ్మకత్వం, విశ్వాస్యత నిత్యం నిలిచేదిగా ఉంటుంది. ఈ రాత్రి మీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా, మీ కుటుంబంలో మీరు ఎటువంటి దీనావస్థలో కొనసాగుతూ ఉన్నా,
మీరు దేవుని పిల్లలైతే మీకు ఒక వాగ్దానం ఉంది, నెరవేర్చు దేవుడు అన్నాడు. 2వ వచనం, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతాలు మునిగినను, వాటి జలములు ఘోషిస్తూ నొరకగట్టినను, ఆ పొంగునకు పర్వతాలు కదిలినను మనము భయపడము. మనము, మనకు అనే పదాలు అండర్లైన్ చేసుకోవాలి. భూమి మార్పు నొందినను, భూమి మారుతుందా? సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ వాజ్ చేంజ్డ్. ఎప్పుడు? సునామీ వచ్చినప్పుడు. సునామీ దెబ్బకు భూముఖ కోణం పక్కకు తిరిగిపోయిందని అన్నారు శాస్త్రవేత్తలు. అంత పవర్ఫుల్ ఎర్త్ క్వేక్, అంత పవర్ఫుల్ సునామీ జపాన్లో వచ్చినటువంటి సునామీ. సోదరుడా, సోదరి, అది ఎంత విపత్తు అయినప్పటికీ కూడా మనకు మాత్రం భయపడాల్సిన పని లేదు. వాటి జలాలు ఘోషించినా, నురుగు కట్టినా, పర్వతాలు కదిలిపోయినా. ఈ మాట మీకు ఎట్లా ఉంది? నేను ఖాళీగా ఉన్న సందర్భాల్లో సునామీ యొక్క తీవ్రత దృశ్యాలు నెట్లో, ఆఫీస్లో నేను చూస్తూ ఉండేవాడిని. అప్పుడప్పుడు చూచాను నేను. విపరీతమైన నీటి ప్రవాహంకి కార్లు, మనం పిల్లలు వర్షంలో కాగితాల పడవలు ఆడతారే అలా కొట్టుకుని పోతున్నాయి. బ్రిడ్జెస్ కొట్టుకుపోతున్నాయి. ఇండ్లుగా లేచి వెళ్ళిపోతున్నాయి. అపార్ట్మెంట్స్ వెళ్ళిపోతున్నాయి. ఆ నీటి ప్రవాహం చూస్తే భయంకరమైన శబ్దంతో అల్లాడిపోతున్న ప్రజలు పరుగులెడుతూ ఉండగా భయానక దృశ్యాలు. పర్వతాలు కొట్టుకొని వెళ్ళిపోయిన, పర్వతాలు నీటి నురుగకు కొట్టుకెళ్ళిపోయినా కూడా మనం భయపడమన్నాడు. ఇది అతిశయోక్తితో కూడినటువంటి మాటలు కాదు, ఇవి చారిత్రాత్మకంగా రుజువుతో కూడిన మాటలు. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది ఇశ్రాయేలీయులు ప్రయాణంలో. ఎర్ర సముద్రం దాటి వెళ్ళాలి, దోణలు సమకూర్చుకుని వెళ్ళాలి. 35 మైల్స్ డిస్టెన్స్ ఉంది వాళ్ళు ఆ యొక్క ఎర్ర సముద్రం దాటిన పాయ యొద్ద ఉన్నటువంటిది. కనుక ఆ నిడివి సముద్రాన్ని దాటడానికి 20 లక్షల మంది ప్రజలు. ఎన్ని బోట్స్ కావాలి, ఎన్ని షిప్స్ కావాలి ఆలోచించండి. ఎన్ని ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కావాలి, బోట్స్ కావాలి. కానీ దేవుడు సముద్రాన్ని తూర్పు నుండి గాలిని రప్పించి ఆ రాత్రికి రాత్రి ఆరబెట్టి 2 గోడల వలె నీటిని నిలిపాడు. ఈ అద్భుతం ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట సంభవించింది. అందుకే ఇది ద్వితీయ స్కందం, నిర్గమకాండం అనుభవాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ రాసింది. ఊరికే రాయలేదు ఇది. ఈ ద్వితీయ స్కందంలోని కీర్తనలు 31 కీర్తనలు నిర్గమకాండములో ఉన్నటువంటి విడుదలను జ్ఞప్తికి తెచ్చుకుని రాసినటువంటి కీర్తనలు. పర్వతాలు తొలగిపోయినా, పర్వతాలు మునిగిపోయినా, పర్వతాలు కొట్టుకుపోయినా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఫరో యొక్క సేనలను ముంచి వేసినటువంటి ఆ గొప్ప శక్తిమంతుడు. కనుక పర్వతంలా వర్ణించవచ్చు ఫరోని, సామాన్యుడేం కాదు. కదల్చడం అంత సామాన్యం కాదు. ఫరోని కదిల్చి జయించి నామరూపాలు లేకుండా చేయటం అనేది, కత్తి విల్లు చేతబట్టకుండా దేవుని నోటి మాట చేత చేయటం అనేది సాధారణ విషయం కాదు. గాడ్స్ పీపుల్ విల్ ప్రూవ్ దేర్ ఇంటెగ్రిటీ, దేర్ పవర్ అండ్ దేర్ ఎగ్జిస్టెన్స్. వారి శక్తిని, వారి ఉనికిని, వారి యొక్క యథార్థతను ఖచ్చితంగా రుజువు చేసుకునేటువంటి కాలం మాత్రం దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది నేను చూశాను, అనేకుల జీవితాల్లో పరిశోధించి చూశాను. నా వ్యక్తిగత జీవితంలో చిన్నవాడిని నేను కూడా కనుగొనగలిగాను. ఆయన చేసే కార్యాలు గంభీరాలు, ఆయన చేసే కార్యములు గంభీరములు. అంత ఎర్ర సముద్రం పాయలవటానికి మోషే శ్రమపడింది ఎంత అంటే చేతిని చాచి ఆజ్ఞాపించటమే. చాలా చిన్న పని మోషే చేశాడు, అతి గొప్ప పని దేవుడు చేశాడు. కానీ ఆ ఆధిక్యత ఘనతంతా మోషేకి మాత్రమే ఆపాదింపచేశాడు దేవుడు. మోషే చీల్చినట్టుగానే కనిపిస్తుంది అక్కడ దృశ్యం. అదృశ్యుడైన దేవుడు తన సేవకుడిని
బలపరిచి ఘనపరిచాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఎప్పుడు దేవుడు నీకు సహాయకుడు అవుతాడో, ఎప్పుడు ఆయన నీకు ఆశ్రయం అవుతాడో, ఎప్పుడు ఆయన నీకు దుర్గముగా ఉంటాడో, ఆపత్కాలమున నీవు నమ్ముకొనదగిన సహాయకుడు ఉంటాడో, ఆ సమయమున నీవు ఘనత పొందగలుగుతావు. లోకమంతా కూడా నీ పని అయిపోయింది అనుకున్నప్పుడు నీవు ఘనతను పొందగలుగుతావు. సోదరుడా, సోదరి, లోక పరిస్థితులు భిన్నంగా కనిపిస్తాయి. లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత జ్ఞానులైనా దైవ కార్యాలు అర్థం చేసుకోలేరు. దావీదు గొలియాతును ఎదుర్కొన్న తీరు ఏ యుద్ధ వీరుడు ఒప్పుకుంటాడండి? ఏ యుద్ధ వీరుడు ఒప్పుకుంటాడు? ఏ మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళు ఒప్పుకుంటారు? ఏ లెఫ్టినెంట్ కల్నల్ ఒప్పుకుంటాడు ఈ విధమైన యుద్ధానికి? గులకరాళ్లతో, ఒడిసెలతో గొలియాతును ఒక్క రాతితో కొట్టి చంపిన దావీదు ఏ విధంగా ఏ యుద్ధశాలను ఒప్పుకునేటువంటిదండి. కనుక దేవుడు మనకు సహాయకుడు అయినప్పుడు ఆయన ఇచ్చే జ్ఞానం, ఆయన ఇచ్చే నడిపింపు, ఆయన ఇచ్చే చాలా సూక్ష్మమైనటువంటివి విధంగా సాతాను యొక్క శక్తులను, శత్రువు యొక్క బలాలను తెలుసుకోగలిగినటువంటి మెళకువ, సులువుగా పట్టుకోగలిగే జ్ఞానం దేవుడిస్తాడు. కనుక వీఆర్ సో ప్రొటెక్టెడ్. మనం చాలా భద్రపరచబడిన వాళ్ళం. మన జీవితాలు చాలా భద్రతతో కూడినవిగా దేవుడు ఏర్పాటు చేశాడు. 4వ వచనం, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిర పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తూ ఉన్నవి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచూ ఉన్నాడు. ఈ 4, 5 వచనాల్లో వ్రాయబడినటువంటి పదాలు ఉన్నాయి, చూశారు. ఇవి లోతైనటువంటి పదాలు, లోతైనవి. భౌతిక అక్షరార్థంగా మాట్లాడితే ఒక అర్థం, ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నప్పుడు మరొక అర్థం స్ఫురిస్తోంది ఇందులో. భౌతికంగా మాట్లాడుకుంటే దేవుని యొక్క పట్టణము యెరూషలేము పట్టణం, సియోను పట్టణం అని పేరు దానికి. అక్కడ దేవుని మందిరం ఉన్నది. కనుక దాని యొద్ద ఉన్నటువంటి ఒక నది కలదు అన్నాడు. అది దేవుని పట్టణాన్ని, పరిశుద్ధ స్థలాన్ని సంతోషపరుస్తుంది అన్నాడు. సాధారణమే. కనుక నీటి వసతి భక్తులకు ఆనందమే కదా. పట్టణం యొక్క అవసరాలు తీర్చబడతాయి. అయితే పట్టణములో దేవుడు ఉన్నాడు, దానికి చలనం లేదన్నాడు. అరుణోదయం అన్నప్పుడు సూర్యోదయం దేవుడు సహాయం చేస్తున్నాడు అన్నాడు. ఇది యెరూషలేము పట్టణానికి సంబంధించిన భౌతిక అర్థం అయితే, ఆత్మ సంబంధంగా దేవుని యొద్ద ఒక నది కలదు. నది అనేది పరిశుద్ధాత్మనికి పోలికగా కనిపిస్తుంది. ఉబుకుతున్నటువంటి నీటితో, జలధారులతో దేవుని పట్టణం అనేది సంఘానికి పోలికగా కనపడుతుంది. దేవుని పరిశుద్ధ స్థలం అనేది సంఘమునకు పోలికగా కనిపిస్తుంది. కనుక సంఘము పరిశుద్ధాత్ముని యొక్క ఆ ఊరట చేత, ఆదరణ చేత, నడిపింపు చేత, తడుపుటు చేత, వాక్యమును తడుపుటు చేత ఆనందంగా ఉంటుంది. అవును, ఒక నది కలదు దేవుని దగ్గర. ఆ నది పరిశుద్ధ స్థలను సంతోషపరిచేది, దేవుని పట్టణమును సంతోషపరిచేటువంటిది, దాని కాలువలు సంతోషపరిచేటువంటివి. ఆ నది యొక్క కాలువలు చెబుతున్నాడు, ద ఛానల్స్ ఆఫ్ ద రివర్, దాని ఫ్లోయింగ్, దాని యొక్క ప్రవాహం, దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్స్, ఇవన్నీ కూడాను సంతోషధరమైనటువంటివి. ఒక విధంగా ఛానల్స్ మనం సేవకులు అనుకుంటే, దేవుని సేవకుల ద్వారా పరిశుద్ధాత్ముడు జరిగిస్తున్న కార్యాలు సంఘాన్ని పటిష్టపరిచి ఆనందపరిచేటువంటివిగా కనిపిస్తున్నాయి. దేవుడు ఆ పట్టణానికి సహాయం చేస్తున్నాడు. దేవుడు సంఘానికి సహాయకుడై ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు అంటే సంఘం మధ్యన దేవుడు ఉన్నాడు కాబట్టి దానికి చలనం లేదు. దేవుడు ఉన్న సంఘం అది. చాలామంది అనుకుంటారు ఇక్కడ సంఘం అంటే మీ సంఘం, మా సంఘం, సిఎస్ఐ, లోదర్, ఆర్సీఎం ఇట్లా అనుకుంటారు. అది కాదు. సార్వత్రిక సంఘం, క్రీస్తు యొక్క సంఘం, క్రీస్తు యొక్క రక్తంలో విమోచించబడినటువంటి విశ్వాసుల సమూహం మధ్య దేవుడు ఉన్నాడు. కొరింథీ సంఘానికి రాస్తున్నాడు పౌలు గారు, మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? అవును, మనం దేవునికి ఆలయం.
దేవుడు మన హృదయాల్లో ఉన్నాడండి. మనమే ఆయన ఆలయమై ఉన్నాం. కాబట్టి మనకు చలనం లేదు. కానీ మనం ఊరికే కదిలిపోతుంటాం అవిశ్వాసంతో. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుడు నీకు చలనము లేని స్థితి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ లోకంలో ఏదీ నిన్ను కదపలేదు. నీవు విజయవంతుడు కాకపోవచ్చు, నీవు ఆస్తిపరుడు కాకపోవచ్చు, నువ్వు జ్ఞానవంతుడు కాకపోవచ్చు, నువ్వు సామర్థ్యం ఉన్నవాడు కాకపోవచ్చు, నీవు పేరు ప్రతిష్టలు ఉన్నవాడు కాకపోవచ్చు, నీకు కులం లేకపోవచ్చు, నీకు ప్రాధాన్యత సమాజంలో లేకపోవచ్చు. కానీ నీవు దేవుని బిడ్డవైనప్పుడు దేవుడు నీ యందున్నాడు కనుక నీవు చలనము లేనివాడుగా ఉంటావు. ఇది లోకానికి అర్థం కాదు. కనుక మన భక్తి జీవితంలో మనం ఎదిగే కొలది, దేవునికి సమీపమయ్యే కొలది, దేవుని సారూప్యంలోనికి మార్చబడే కొలది ఈ లోకానికి మన ప్రవర్తన, ఈ లోకానికి మన యాటిట్యూడ్, ఈ లోకానికి మన యొక్క ఉద్దేశాలు వెర్రితనంగా కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో నా ఆలోచనలు నా ప్రియమైన వారితో నేను షేర్ చేసుకున్నప్పుడు దే కాంట్ బిలీవ్ దట్. ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు, ఏమిటి ఇలా ఆలోచిస్తున్నావు, అది వాళ్ళకి అర్థం కాలేదు. అది వారికి అర్థం కాలేదు, అర్థం కాదు కూడా. ఎందుకంటే దేవుని కార్యాలు వివేచించడం మానవునికి సాధ్యం కాదు. సాధు సుందర్ సింగ్ గారు భారతదేశాన్ని విడిచి టిబెట్ ప్రాంతానికి వెళ్ళిపోయాడట సువార్త సేవకి. ఎందుకంటే భారతదేశంలో మర్యాద ఎక్కువైపోయిందట, ఆయనకి గౌరవం ఎక్కువైపోయింది, భోజనం ఎక్కువైపోయింది, ఆయన ఆదరించేవారు ఎక్కువైపోయారు, ఆయన రిసీవ్ చేసుకునేవారు ఎక్కువైపోయారు. అందుకని తన ఉనికి ఎక్కడ అవసరమో, తన సేవ ఎక్కడ అవసరమో, తను ఎక్కడ కష్టాలు పొందగలుగుతాడో దాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు ఆయన. క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడినటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం ఆ విధంగా ఉంటుంది. కనుక దానికి చలనం లేదు. వారు శ్రమలను లెక్క చేయరు, వారు పరిస్థితులను లెక్క చేయరు. వారు ఆర్థిక స్థితి క్షీణించినప్పుడు వారు కృంగిపోరు, భయపడరు. ఎందుకంటే దేవుడు వారితో ఉన్నాడు, వారిలో ఉన్నాడు. దేవుడు వారి యందు ఉన్నాడు, వారి మధ్య ఉన్నాడు. వారు దేవుని నీరు, వాక్యం, దేవుని యొక్క నది, పరిశుద్ధాత్మని చేత నింపబడిన అనుభవంలో సంతోషంగా ఉంటారు, తృప్తి కలిగి జీవిస్తారు. ఈ రాత్రి వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. 5వ వచనం దగ్గర మనం వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాం. రేపటి దినం 6వ వచనం నుండి మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యాకోబు యొక్క దేవుడు ఆశ్రయమై ఉన్నాడు, ఆయన కార్యాలు చూడండి. రేపటి దినం వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈ రాత్రి కాలం వాక్య భాగాన్ని సహకారం ఇచ్చిన కుటుంబం వెంకటాపురం పంచాయతీ, చాటపల్లి రోడ్డు, బాలాజీ నగర్, న్యూ పోస్టల్ కాలనీ వాస్తవ్యులు దొంగ ముత్యాలరావు గారు, విజయలక్ష్మి గారుల చిన్న కుమారుడు స్టీవెన్ హనీ జన్మదినం, ప్రథమ జన్మదినం సందర్భంగా సోదరుడు గగన్దీప్, అమ్మమ్మ గుత్తుల అనసూయమ్మ గారు, మేనమామలు పెద్దిరాజు కొండలరావు గారి తల్లిదండ్రులు ముత్యాలరావు, విజయలక్ష్మి గారు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాము. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. సహకారం ఇచ్చిన స్టీవెన్ హనీ తల్లిదండ్రులు ముత్యాలరావు గారు, విజయలక్ష్మి గారు, గగన్దీప్ కొరకు ప్రార్థిస్తున్నాం. గుత్తుల అనసూయమ్మ గారు, పెద్దిరాజు కొండలరావు గారి కొరకు వందనాలు. ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. స్టీవెన్ ప్రత్యేకంగా ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఎపిసోడ్ సహకారాలను మీరు పంపినందున మీకు కృతజ్ఞతలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. ఈ మాసం యొక్క అవసరత తీర్చినందున స్తోత్రాలు. యేసునామములో స్తుతిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.